1957లో సోవియట్ యూనియన్ మొట్టమొదటిసారి అంతరిక్షంలోకి స్పుత్నిక్ 1 అనే శాటిలైట్‌ని పంపింది. దాని తర్వాత ఈ స్పేస్ రీసెర్చ్ మీద అమెరికాలో చాలా మందిలో ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ స్పుత్నిక్ 1 శాటిలైట్ లాంచ్‌ని టీవీలో చూసిన ఒక చిన్న స్కూల్ పిల్లాడు హోమర్ హిక్మెన్‌కి గూడా అలాగే రాకెట్‌ని ఆకాశంలోకి ఎగిరేయాలని కోరిక పుడుతుంది. దాంతో తన చుట్టూ ఉన్న స్నేహితుల సహాయంతో చిన్న చిన్నగా తన ఊర్లోనే ప్రయోగాలు చేస్తా ఉంటాడు. తనుండేది వెస్ట్ వర్జీనియాలోని ఒక బొగ్గు గనుల గ్రామం. అయితే తన స్నేహితులతో తను చేస్తా ఉండే ప్రయోగాలు విఫలమైతా ఉంటాయి. ఆ ఊర్లో ఉండే ప్రజల నుంచి, తన కుటుంబం నుంచి హోమర్‌కి వ్యతిరేకత వస్తా ఉంటది. హోమర్ తండ్రి బొగ్గు గనులలో కార్మిక నాయకుడు. హోమర్ తండ్రికి కూడా తనలాగానే హోమర్ కూడా బొగ్గు గనుల్లో పనిచేయాలనే కోరిక. అందుకనే హోమర్ చదువుకోవడం గూడా అతనికి అంతగా ఇష్టం ఉండదు. కానీ హోమర్‌కేమో స్కూల్‌కెళ్ళాలని, రాకెట్ లాంచ్ జేయాలని, నాసాలో ఒక సైంటిస్ట్‌గా ఎదగాలని కోరిక. కుటుంబం నుంచి, ఊరి ప్రజల నుంచి తన ప్రయోగాలకి ఎంత వ్యతిరేకత వచ్చినా సరే, తన ఫిజిక్స్ టీచర్ సాయంతో, తన స్నేహితుల సాయంతో తన ప్రయోగాలు మాత్రం కొనసాగిస్తానే ఉంటాడు. చివరికి ఈ అడ్డంకులన్నిటిని దాటుకొని హోమర్ నాసాలో నిజంగా సైంటిస్ట్‌గా ఎదిగాడా? తన రాకెట్ లాంచ్ ప్రయోగం నిజంగా సక్సెస్ అయిందా లేదా? అనేదే 'అక్టోబర్ స్కై' సినిమా కథాంశం. ఈ సినిమా నిజ జీవిత ఆధారంగా తీసిన సినిమా. ఎక్కడా బోర్ కొట్టకుండా సాగే ఈ సినిమా నిజంగా ఖచ్చితంగా ఒక అద్భుతం. పెద్ద పెద్ద కలలు కనే వాళ్ళకి సాంప్రదాయవాదుల నుండి, సమాజం నుండి, కుటుంబం నుంచి ఎన్ని రకాల ఒత్తిళ్ళు, ఒడిదుడుకులొస్తాయనేది మనం ఈ సినిమాలో చూడొచ్చు. హోమర్ పాత్రలో ఉన్న తెగువ మనల్ని ఆశ్చర్యపరుస్తది. సినిమాలో పిల్లల నుంచి సపోర్టింగ్ యాక్టర్స్‌గా ఉన్న ప్రతి ఒక్కరు గూడా చాలా అద్భుతంగా నటించారు. మ్యూజిక్ గాని, సినిమాటోగ్రఫీ గాని చాలా అద్భుతంగా ఉంటాయి. నాకు దెలిసి ప్రతి స్కూల్‌లో పిల్లలందరికీ షో ఏసి చూపించాల్సిన సినిమా ఇది. పిల్లలే గాదు, పెద్దలు గూడా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. టైం దొరికితే మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఈ సినిమా చూడండి.